తిరుపతి రుయా హాస్పిటల్లో ఇటీవల కొంతమంది చేతులలో దాడికి గురై గాయపడి చికిత్స పొందుతున్న దళిత యువకుడు పవన్ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పరామర్శించారు. తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత యువకుడు పవన్ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పరామర్శించారు. ముందుగా రుయా ఆసుపత్రికి విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ను తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం దళిత యువకుడు పవన్ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార, అనధికార పార్టీలకు సంబంధం లేకుండా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు తాము తలొగ్గేది లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ దాడిలో 25 మందిని నిందితులుగా గుర్తించామని తెలిపారు. వీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సంబంధించి ఎటువంటి శిక్షలను విధించాలో తప్పక శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దళితులపై ఇటువంటి ఆటవిక దాడులను తాను సహించేది లేదని, ఇటువంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని పోలీసు వారిని ఆదేశించారు. రాకెట్ యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండడం అనేది దురదృష్టకరం. ఇప్పుడే పవన్ తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతా ఉందో దానికి వచ్చినటువంటి అన్ని కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది. ఏ దళితుల మీద దాడి జరిగినా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుద్ది. ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా